బట్టి దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. 8వ అధ్యాయాన్న వ్యర్థమైన వివాదాలతో వచ్చి గిద్యోనుతో వివాదం పెట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఎందుకు చేర్చుకోలేదు అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్న సంఘటనలు. తర్వాత 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే గిద్యోను అక్కడ చనిపోయిన తర్వాత తన పిల్లలు ఆ జనులు చేసిన మేలంతా కూడా జనులు మర్చిపోయిన తర్వాత గిద్యోను యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు ఒక ఆయన అతను రాజుగా వెళ్ళడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి తను హెచ్చించుకున్న పరిస్థితి ఎక్కడ చూడగలుగుతామో చూడండి. 9వ అధ్యాయం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిదో, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏరుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏరుట మంచిదా, నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకునండి అని పలుకుడాను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అని అనుకుని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకుంది. అప్పుడు వారు బయలుపేరేతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జన్మను కూలికి పెట్టుకొనెను. వారు అతని వశంగా ఉండిరి. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులు అయిన ఆ 70 మనుషులను ఒక్క రాతి మీదే చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకును. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షం కింద దండుపాలెం వద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కుప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినినెడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను అని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేనివల్ల నరులు సమ్మానించుదురో ఆనా తైలం ఇయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనేయక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవుని మానవంలో పెట్టు నా ద్రాక్షరసం నేనేయక మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొదతో మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోన గోరిన ఎడల రండి, నా నీడను విశ్రమించండి, లేదా అగ్ని ఆల్రెడీ బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. నా తండ్రి నిమిత్తము మీ ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అబీమెలెకును మీ సహోదరుడైన షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను
యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడల అతని ఇంటివారి ఎడల సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి. అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారి ఇంటి నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుని అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బేయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా యెరుబ్బయలు గిద్యోను ఆ ప్రజలందరికీ చేసిన మేలు బట్టి, ఆ ప్రజలందరూ చేసిన ఆ జనుల ఆ శత్రులైన ఆ రాజులందరి దగ్గర నుండి కూడా విడిపించి తప్పించి వీళ్ళందరికీ క్షేమము, శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చిన తర్వాత చాలా వృద్ధాప్యంలోనే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అతనికి 70 మంది కుమారులు ఉన్నారంట. అంటే అతను ఉపపత్నులుగా పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందులో 70 మంది కుమారులు ఉన్నారు. ఆ 70 మంది కుమారులను కూడా 70 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు అబీమెలెకు, తన పనికత్తిగా ఉన్న ఆమె యొక్క కుమారుడు. చూడండి, మనుషులు ఎప్పుడైనా సరే చిన్న చిన్న పొరపాట్లు, గిద్యోను చేసిన పొరపాటు, దేవుడు భార్యని ఒక ఆమెనే ఇచ్చారు. ఆ ఒక్క ఆమెను చేసుకుంటే ఇంత గొడవ అక్కడ అయ్యేది కాదు, ఇంత వివాదం అక్కడ జరిగేది కాదు, ఇంత ప్రాబ్లం అనేది జరిగేది కాదు. దేవుడు ఆ రోజు కూడా ఆదాముకి ఇచ్చింది అవ్వనే ఇచ్చాడు, వేరే ఉన్నాయి ఇవ్వల. అవ్వకిచ్చింది ఆదామునే ఇచ్చాడు, వేరే ఎవరిని కూడా ఇవ్వల. అది దాటి చేసిందంతా కూడా అక్రమము, అది వివాదము, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కుటుంబంలో కానీ అక్కడ కానీ నెమ్మది అనేది ఉండదు. ఈ అబీమెలెకు ఆ గిద్యోను యొక్క పనికత్తి యొక్క కుమారుడై ఉండి, అయితే తన భార్యగా ఎంచబడుకొని ఈ అబీమెలెకు లేచి గిద్యోను చనిపోయిన తర్వాత రాజు అవ్వాలని ఆశ కలిగి ఆ ప్రజలందరినీ కూడా తన మేనమామలందరూ కూడా పిలిపించి, తన తల్లి సహోదరులు పిలిపించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు ఎలా ఉంటారు, మిమ్మల్ని ఏలడానికి రాజు కావాలి కదా, మిమ్మల్ని పరిపాలించిన రాజు కావాలి కదా, అయితే అబీమెలెకు అయితే బాగా ఏలతాడని చెప్పేసి ఆ ప్రజలందరూ చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా అబీమెలెకు తట్టు తిరిగారు. అబీమెలెకును రాజుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. రాజుగా అయిన వెంటనే ఆయన బయలుపరేదు గుడిలో గుడిలో ఉన్న గుడిలో ఉండి 70 తులాల వెండి తీసుకొచ్చి అల్లరి జనాన్ని జీతానికి పెట్టుకున్నాడంట. అల్లరి జనాన్ని జీతానికి పెట్టుకొని వెళ్ళి ఈ అల్లరి జనమైన పనికిరాని చెత్త మనుషులను తీసుకొని వెళ్ళి గిద్యోను యొక్క 70 మంది కుమారులను కూడా చంపేశాడు. ఒకే రాతి మీద పుట్టి చంపేశాడు. ఇక ఎవరు కూడా నాకు రాజ్యం అనడానికి కానీ, నాకు రాజు అని చెప్పి నిర్ణయించడానికి కానీ ఎవరు లేరు, ఇక శత్రు ఎవరు లేరు అని అనుకున్నాడు. అందులో చిన్న కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు యోతాము. ఆయన పారిపోయి కొండ మీద ఎక్కి జనులందరూ కూడా సమావేశం చేసుకుని ఉండగా అక్కడ నుండి చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలారా అని చెప్పి వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాడు, ఒక మాట మీరు వినండి. చెట్లన్నీ కూడా వెళ్ళి మాకు రాజుగా కావాలని చెప్పేసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆ చెట్టు పేరు ఒలివ చెట్టు అంటది కదా, నేను దేవుని అభిషేకించడం, రాజుని అభిషేకించడం, నా దేవుని పని నేను వదిలేసి నేను వెళ్ళి మీకు రాజుగా ఉంటానా అనంది. ఆ తర్వాత వాళ్ళు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, అది కూడా నేను అలా ఉంటానా అనంది. ఆ తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు, ద్రాక్ష చెట్టు కూడా కాదంది. ఆ తర్వాత ఆ చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి, ముళ్ళ చెట్టు రండి, నన్ను చేర్చుకోండి, నా నీడను ఉండండి, మీరు కనుక నన్ను చేర్చుకోలేదు మిమ్మల్ని కాల్ చేస్తానంది అని చెప్పి ఆ చెట్ల గురించి చెప్పి, అలాగే అబీమెలెకు రాజు కూడా మీకు అలాగే ఉంటాడు, ఆ ముళ్ళ చెట్టు వలె ఉంటాడు, ఆ ముళ్ళ చెట్టులాగా ఉండి ఇప్పుడు మీరు కనుక ఆయన ఒప్పుకోలేదంటే మిమ్మల్ని అందరూ కూడా చంపేస్తాడు, మిమ్మల్ని ఎవరు కూడా బతకనివ్వడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరముగా కొండకి చెప్పి గట్టిగా అరిసి కేకవేసి అక్కడ నుండి పారిపోయాడు. అక్కడ నుండి పారిపోయి బేయేరుకి వెళ్ళి అక్కడ నివసించాడు. 22వ వచనంలో అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకుకు వారి సహోదరుల మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులు బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు
దేవుడు అబీమెలెకునకు షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగాండ్రను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకుంది. అది అబీమెలెకు తెలపబడెను. ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులు వచ్చి షెకెమును చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష తోట పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణలు చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లను, అబీమెలెకు ఏపాటివాడు, షెకెమో ఏపాటివాడు, మనము అతన్ని మనకు ఎందుకు దాసులము కావాలను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమగుదము గాని మనము అతనికి ఎందుకు దాసులము కావాలను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. ఆ తరువాత అతడు అబీమెలెకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణము ప్రధాని అయిన జెబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలు వినినప్పుడు అతడు కోపాగ్ని మండెను. అప్పుడతడు అబీమెలెకునొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెము వచ్చి ఉన్నారు. వారు నీ మీద నీ పట్టణము రేపుతున్నారు. కావున రాత్రి నీవు నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా ఉండి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను. అప్పుడు అతడు అతనితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానం చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచి ఉండిరి. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచి ఉండట చాలించి లేచిరి. గాలు ఆ జనులు చూచి జబులుతో, ఇదిగో జల్లు కొండ శిఖరం మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండ ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పాను. గాలు, చూడుము, దేశము ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శిఖరగాండ్ర మస్తకి వృక్షము త్రోవను వచ్చుచున్నది అనను. జబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసి వచ్చినందున అబీమెలెకు ఎవడని నీ మాట ఏమాయను? ఇదిగో నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధం చేయడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతని తరుమగా నిలవలేకపోయెను. అనేకులు గాయపడి అచోట అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జబులు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలంలోనికి బయలుదేరి వచ్చి అది అబీమెలెకు తెలియబడగా అతడు అతని జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండ్రి గనుక అతడు వారి మీద పడి హతము చేసెను. అబీమెలెకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరినీ మీద పడి వారిని హతము చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పుజల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్బేరీతు గుడి యొక్క కోటలోనికి త్వరపడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకు తెలపబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోనా కొండ ఎక్కి
అబీమెలెకుకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితురో మీరునో దాన్ని చేసినట్లుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరూ ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకు వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటన్నిటినీ ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెముపురం యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమున ఒక బలమైన గోపురముండగా స్త్రీలు పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీద ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం వద్ద వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చిన గోపుర ద్వారం వద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతడు కపాలం పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఆ స్త్రీ అతన్ని చంపెనని తన్ను గూర్చి ఎవరునో అనుకొనకుండినట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన, ఒక వివాదం జరిగిందంటే, ఒక గొడవ జరిగిందంటే, ఒక ఇబ్బంది జరిగిందంటే దాని వెనక ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడు, ఆ ఊరి జనులందరూ కూడా, ఆ ఊరి ప్రజలందరూ కూడా అసలు ఒక భయంతోనూ ఒక హడలు ఎత్తిపోయి వారు ఎంత భయపడుతూ ఉన్నారు, వారు ఎంత టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు చాలా మంది కూడా కాల్చివేయబడ్డారు, చాలా మంది చనిపోయారు. ఎందుకని? ఆ 70 మంది కుమారులను యెరుబ్బయలు చేసిన దాన్ని నీతిమంతుడు యెరుబ్బయలు గిద్యోను దేవునితో మాట్లాడినవాడు, దేవుని చూసినవాడు, దేవుని ప్రజల్ని కాపాడివాడు, శత్రువు నుండి విడిపించిన అటువంటి యెరుబ్బయలు, అటువంటి గిద్యోను యొక్క కుమారులు 70 మందిని కూడా చంపేశారు. శాపం. దాన్ని సహకరించిన వారు వాళ్ళందరూ కూడా చేర్చుకొని వచ్చిన వారు, ఒక మాట చెప్పిన వాళ్ళందరూ కూడా వారికి వీరికి వైరం కలిగింది, వారికి వీరికి వివాదం కలిగింది, వారికి వీరికి కొట్లాట కలిగింది, వారికి వీరికి యుద్ధం కలిగింది. ఆ యుద్ధంలో అనేక మంది చనిపోయారు. అలాగా దేవునికి విరోధంగా మనం ఏదైనా చేస్తే, ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, దాని వెనకాల మనం ఏదైనా తప్పు చేసామో ఆలోచించాలి. కానీ ఎదుటి వివాదానికి వెళ్ళమనేది మంచిది కాదు. దేవుడు మన మీద తీర్పు తీర్చాడా? దేవుడు మన మీద ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనం ఏమైనా తప్పు చేసాం చూసుకొని దేవుని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, కానీ దేవుని యొక్క బతిలాడుకొని, దేవుని యొక్క క్షమాపణ వేడుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువా తెలియజేశానయ్యా క్షమించమని చెప్పి దేవుడిని అడిగి ఇకనూ ఏ పాపం చేయకుండా ఉన్న వారందరితో సమాధానం కలిగి దేవుడు క్షేమాన్ని, శాంతిని మనకి దేవుడు దయచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన మీకు వందనాలు. అయ్యా, వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడింది మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. సరే తోడుగా వాక్యం వినిపించడం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. కూడా